హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలు నిద్ర లేచిన వెంటనే ఇంట్లో ఉన్న దుప్పట్లు దిండ్లు అన్నీ తీసేసి ఎక్కడవక్కడ సర్దేస్తాను. వీటిని ఇలాగే ఉంచామనుకోండి, ఎవరన్నా వచ్చి చూసినా సరే నీట్గా ఉండదు. అందులో మనకి బెడ్రూమ్ లేవు, మొత్తం హాలే కాబట్టి ఎప్పుడు వస్తువులప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా సర్దుకుంటా ఉంటాను. బెడ్రూమ్స్ ఏమీ లేకుండా ఇలా ఇల్లులు ఉండేది ఓన్లీ పల్లెటూరులోనే ఉంటాయట్టుంది. సిటీలో అయితే ఇలా ఉండవు. బెడ్రూమ్లు, హాల్ అని, వంటగదని వేటికవి సపరేట్గా ఉంటాయి. కానీ మా పల్లెటూరులో మాత్రం ఇలా గదులన్నీ బారుకుంటాయి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం కట్టించుకున్న ఇల్లులైతే సేమ్ ఇలానే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా కట్టుకునే ఇల్లులు మాత్రం సిటీలో కంటే కూడా ఇంకా చాలా అందంగా కట్టుకుంటున్నారు. పల్లెటూరులో ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు అంత ఎక్కువ ఉండదు కదండి, తక్కువ ఖర్చు ఉండిద్ది. స్థలాలు కొనాల్సిన అవసరం ఉండదు కదా, ఎవరికి వాళ్ళకి సొంత స్థలాలు ఉంటాయి. అందుకని ఇల్లు కట్టుకోవడానికి సిటీతో పోల్చుకుంటే పల్లెటూరులో ఖర్చు అనేది చాలా తక్కువగా ఉండిద్ది. ఇప్పుడు అందరూ చాలా అందంగా ఇల్లులు కట్టుకుంటున్నారు. పాలిష్ బండ్లు వేసుకోవటం, షోకేసులు పెట్టుకోవటం, బెడ్రూమ్లని టైల్స్ అని, బాత్రూంలో టైల్స్ అని ఎంత అందంగా ఉంటున్నాయో. పల్లెటూరులో ఇల్లులు కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకా మా అలాంటి ఇల్లులు అయితే ఓల్డ్ మోడల్ ఇల్లులు కదా, వీటిని మాత్రం మళ్ళీ రిపేర్ చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అంతా పని కూడా చాలా రిస్క్గా ఉంటుంది. అందుకని వీటిని ఇంక ఇలాగే ఉంచేసాము. ఏదైనా సరే మనకు సొంత ఇల్లు అనేది ఉండాలి. ఏ రూమ్లు ఉన్నా, పాత ఇల్లైనా కొత్త ఇల్లైనా ఏ ఇల్లైనా సరే మనకు సొంత ఇల్లు ఉంటే చాలండి. మనం ఒక పూట తిన్నా తినకపోయినా సొంత ఇల్లుంటే ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా మన పని విషయానికి వస్తే ఇంట్లో మంచాలు దుప్పట్లు అన్నీ తీసేసి సర్దేశాను కదండి. బెడ్షీట్ మాత్రం సర్దట్లేదు. బెడ్షీట్ సర్దుతా ఉన్నాను అనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, లేట్ అయింది. బెడ్షీట్ చూడండి, నేను పిన్నిసులు పెట్టి వేసుకుంటాను కదా, అందుకని కొంచెం కూడా కదలలేదు. ఇల్లు ఊడ్చేటప్పుడు మాత్రం ఇంకా ఆ లూజులన్నీ సరి చేసి కొంచెం నీట్గా వేస్తాను. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ ఉడుకుతున్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను. ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశాను, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకోసం. నిన్నైతే చారు పెట్టానండి, పప్పుచారు పెట్టాను. ఇంక ఈ పూటకి టిఫిన్కి అన్నానికి అన్నిటికీ ఇంక పప్పుచారే. పిల్లలకు మాత్రం చారు అంటే చాలా ఇష్టం. ఇడ్లీ వండినప్పుడు ఇలా చారు పెట్టిన అన్నంలోకైనా టిఫిన్లోకైనా దేంట్లోకైనా సరే మా పిల్లలు ఇష్టంగా తింటారు. స్కూలుకి కూడా నేను చారే పోసిస్తాను. అందుకనే ఉదయాన్నే ఇదిగోండి చారు వేడి చేస్తున్నాను, మళ్ళీ వాసన వస్తాయని. నైట్ పెట్టిన చారు కదా, అందుకని ఈ పూట ఉదయం నిద్రలేచిన తర్వాత చారు వేడి చేస్తాను. ఎప్పుడైనా సరే నేను ఉదయం పూట పప్పు వండుతానండి. ఉదయం పూట పప్పు వండుకొని పప్పు కాంబినేషన్గా ఏదో ఒక పచ్చడి తింటాం. ఆవకాయ పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ, ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకుంటాం. పప్పు పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అందుకనే ఒక పూట పప్పు పచ్చడి వేసుకొని సాయంత్రం చారు పెడతాను. సాయంత్రం పెట్టిన చారు ఇంకా ఉదయానికి కూడా ఉంటాయి. ప్రతిరోజు సాంబార్ పెట్టినా సరే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అయితే వాడు రోజు స్కూల్కి ఇలా సాంబారే తెచ్చుకుంటాడంట. పిల్లలకు మాత్రం ఇలా పప్పు చారు ఫ్రైలు ఉంటే చాలండి. ఎటువంటి వంకలు పెట్టకుండా చక్కగా అన్నం తినేస్తారు. ఇంట్లో ఇలా చారు ఉన్నప్పుడు మాత్రం పిల్లలతో నాకు ఏ ఇబ్బంది ఉండదండి. చక్కగా అన్నం తినేస్తారు, టిఫిన్ తినేస్తారు. దోశలు పోసినా సరే, ఇడ్లీ చేసినా సరే సాంబార్ పోసుకొని చక్కగా తింటారు, ఏ వంకలు పెట్టకుండా. ఈ రోజైతే కూర చేసే పని లేదు, చట్నీ చేసే పని లేదు. పని అనేది కొంచెం తేలిగ్గా ప్రశాంతంగానే ఉంది. కూర చేయాలి, చట్నీ చేయాలనుకోండి, ఉదయం పూట పని అనేది చాలా హడావుడిగా ఉండిద్ది. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా పని తర్వాత పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉన్నాను కదా అని ఈ అంట్లు స్టాండ్లో అంట్లన్నీ సర్దేసుకుంటున్నాను. నైట్ కడిగిన అంట్లు ఇలా అంట్లు స్టాండ్లో పెట్టేసి ఉంచుకుంటాను. ఉదయం అంట్లు కడిగేటప్పుడు వీటిని సర్దేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉన్నా కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం అని అంట్లు స్టాండ్లో అంట్లన్నీ సర్దేశాను. ఇడ్లీ ఉడికిన తర్వాత పిల్లలకి ఇదిగోండి టిఫిన్ ఇడ్లీ పెట్టేస్తున్నాను. సాంబార్తో ఇడ్లీ మా పిల్లలు ఇదిగోండి ఇలా తింటారు. ఒక గిన్నెలో ఇడ్లీ వేసి
చారు పోసి, చారు ఎక్కువ పోయాలి, ఫుల్గా చారు పోసి ఇలా ముక్కలుగా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ముక్కలుగా కంటే కూడా ఇంకా మెత్తగా చేసి చారు ఎక్కువ పోసి ఇచ్చామనుకోండి ఇంకా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఇలా ఇడ్లీ వేసి చారు పోసి ఇలా చేసిస్తాం కానీ మాకైతే మాత్రం మాకు గిన్నెలో సాంబార్ పోసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని అద్దుకొని తింటాము. కానీ సాంబార్ ఇడ్లీ అన్నప్పుడు ఈ విధంగా తింటేనే తృప్తిగా ఉంటుందండి, తిన్నట్టు అనిపించుద్ది. కాకపోతే చారు క్వాంటిటీని బట్టి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా తింటాం, తక్కువగా ఉన్నప్పుడు ఒక గిన్నెలో పోసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని తింటాం. ఎలా వీలుగా ఉంటే అలా తింటాము. ఇంక ఇదిగోండి మా అబ్బాయికి స్కూల్కి కూడా సాంబార్ పోస్తున్నాను. చారు ఇదిగోండి ఇలాంటి డబ్బాల్లో పోసి పెట్టామనుకోండి చిందిపోకుండా ఉంటాయి. మూత అనేది చాలా గట్టిగా పర్ఫెక్ట్గా పెట్టాలి. మనం మామూలుగా పెట్టేసామనుకోండి చారు చిందిపోయి క్యారేజ్ బ్యాగ్ నిండా పడిపోతాయి. అందుకని మూత మాత్రం చాలా జాగ్రత్తగా పెడతాను. నార్మల్గా కూరలైనప్పుడైతే అన్నం కలిపేసే పెడతానండి, స్పూన్తో తినడానికి పిల్లలకి ఇబ్బందిగా ఉండిద్దంట. ఇంకా సాంబార్ కానీ ఇలా రసాలు కానీ అయినప్పుడు మాత్రం ఇంకా అన్నము కూర అనేది సపరేట్గా పెడతాను. పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత ఇంకా పాలు ఇస్తానండి. పాలు కొంచెం పంచదార వేసి బూస్ట్ వేసి ఇస్తాను. బూస్ట్ లేకపోతే మాత్రం అస్సలు పాలు తాగరు కదా, కొంచెం బూస్ట్ వేయాల్సిందే. పాలు తెల్లగా ఉంటే మా అబ్బాయి అస్సలు తాగడండి. వాడికి కాఫీ కలర్లో టీ కలర్లో అలా ఉండాలి. బూస్ట్ లేదనుకోండి కనీసం టీ పొడి వేసుకొనైనా తాగుతాడు, కానీ ఇలా నార్మల్గా తెల్లగా ఉంటే మాత్రం అస్సలు తాగడు. వాడికి అస్సలు ఇష్టం ఉండదు. పిల్లలకి ఉదయాన్నే కడుపు నిండా టిఫిన్ పెట్టి పాలిచ్చామనుకోండి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ దాకా పిల్లలకి ఆకలి అవ్వదు, చక్కగా చదువుకుంటారు. అదే సరిగ్గా టిఫిన్ తినకుండా వెళ్ళారనుకోండి ఆకలితో ఉంటారు, సరిగ్గా చదువుకోలేరు, సరిగ్గా మైండ్ కూడా పనిచేయదు. అందుకని పిల్లలకు మాత్రం పర్ఫెక్ట్గా టిఫిన్ లంచ్ బాక్స్ అనేది రెడీ చేసిస్తాను. లంచ్ బాక్స్ కూడా ఎక్కువ శాతం వాళ్ళకి ఇష్టమైన కూరే చేస్తానండి. వాళ్ళకి ఇష్టం లేని కూర చేసి పెట్టామనుకోండి సరిగ్గా తినరు. ఇంక ఇదిగోండి గాబు చూడండి ఎంత పాచి పట్టేసిందో. 4 రోజులకు ఒకసారి గాబు మాత్రం తెగ పాచి పడుతుంది. ఇంక ఇవి వస్తే చేనికి తీసుకెళ్ళటానికి ముందు కట్టండి ఇక్కడ వరండాలో వేయించాను. అక్కడ బయట కనిపిస్తుంది కదండి తడిలాగా మరక, అది మందు పోయింది. ఉదయం పూట ముందు డబ్బాకి మూత తీస్తుంటే ముందంతా కింద పడిపోయింది. ఇంకా తర్వాత ఇదంతా క్లీన్ చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంక ఈ పని అనేది మొదలు పెట్టుకున్నాను. గాబులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఇంక ఇదిగోండి గాబు నిండా బ్లీచింగ్ రాస్తున్నాను. బ్లీచింగ్ రాసి ఒక గంట సేపు ఒక అరగంట అయినా వదిలేసామనుకోండి ఇంక ఈ పాచి మొత్తం పోయిద్ది. బ్లీచింగ్ అనేది చేతులతో రుద్దనండి. చేతులతో రుద్దితే మనకి చేతులు అనేవి మంటగా ఉంటాయి. మనం టిఫిన్ తినాలన్నా సరే బ్లీచింగ్ వాసనగా ఉంటాయి. అందుకనే ఇలా చీపురుతో రుద్దుతాను. పుల్లల చీపురు ఉంటాయి కదా మనకి, ఇలా చీపురుతో గట్టిగా అదింపెట్టి రుద్దామనుకోండి పాచి అనేది త్వరగా కూడా పోయిద్ది. ఇప్పుడు పొలం పనులు స్టార్ట్ అవుతున్నాయి కదండి, పొలానికి వాడే మందులు మందు కట్టలు ఇంకా అవన్నీ ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటాయి. అంటే అన్నీ తెచ్చి ఒకేసారి ఇంట్లో పెట్టమండి, ఎప్పుడు అవసరం అనుకో అప్పుడు తీసుకొస్తాం. మాకు టౌన్ అనేది చాలా దగ్గర కదండి, సత్తనపల్లి 3 కిలోమీటర్లే ఉండిద్ది. అందుకని ఎప్పుడు అవసరమైనవి అప్పుడే తీసుకొచ్చుకుంటాము. కొంచెం చేనుకి వెళ్ళటానికి లేట్ అయిందనుకోండి ఇలా ఇంట్లో వేసి ఉంచుతారు, అంతేగాని ముందే తీసుకొచ్చి అన్నీ ఇంట్లో పెట్టుకోం. మందులనేవి ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు కదండి, పిల్లలు అది ఉంటారు తిరుగుతూ ఉంటారు. అందుకని ఎప్పుడు అవసరమైనవి అప్పుడే తెచ్చుకుంటాం మేము. మందు కట్టలు ఇంట్లో వేసి ఉంచామనుకోండి బండ్లన్నీ పాడైపోతాయండి, తెల్లగా మరకలు వచ్చేస్తాయి. అందుకనే ఇంట్లో వెయ్యను. ఏదన్నా అర్జెంటుగా తీసుకొచ్చి వేసినా ఇదిగోండి బయట ఇక్కడ బండ్ల మీద వేసి ఉంచుతాము. ఇంకా గాబుకు బ్లీచింగ్ రాశాను కదండి, బ్లీచింగ్ రాసి ఒక అరగంట తర్వాత మొత్తం నీట్గా కడిగేసాను. ఎక్కువసేపు ఉంచలేదులేండి, అంట్లు కడగలేదు బట్టలు ఉతకలేదు కదా, మళ్ళీ ఈ పని అంతా లేట్ అవుతుందిలే అని చెప్పేసి గాబుకు బ్లీచింగ్ రాసేసి ఇంకా నేను హాట్ వాటర్ అవన్నీ తాగి ఇంట్లో అంట్లన్నీ సర్దుకొని వచ్చేదాకా ఒక అరగంట పావు గంట ఉంచేసాను. ఉంచేసి ఇంక ఇదిగోండి గాబు మొత్తం నీట్గా కడిగేసి ఇంకా వాటర్ పడుతున్నాను. గాబు కడిగి వాటర్ పడితే మాత్రం అసలు నీళ్లు తెల్లగా చూడటానికి చాలా బాగుంటాయి. అలా పాచి పట్టినప్పుడు గాబు నిండుగా నీళ్లు పట్టామనుకోండి అవి అసలు వాడుకోవాలనిపించదు. గాబు అంతా పాచి పాచిగా ఉంటే మనకి వాడుకోవడానికి అంత మనసు ఒప్పదు, వాడుకోవాలనిపించదు. అందుకనే కొంచెం పాచి పట్టినా సరే వెంటనే బ్లీచింగ్ రాస్తానండి. నిన్న రాద్దాం అనుకున్నాను, నిన్నైతే సరిగ్గా పాచి పట్టలేదు.
ఇంకా రేపు రాద్దాంలని ఒక్కరోజేనండి అలా వదిలేశాను. ఒక్కరోజుగా చూడండి ఎంత పాచి పట్టిపోయిందో. ట్యాంకీలు లేని వాళ్ళకి మాత్రం ఇదొక పెద్ద పనండి. 4 రోజులకు ఒకసారి గాబులకి బ్లీచింగ్ రాసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బయట ఒక గాబు ఉంది, వెనక ఒక గాబు ఉండిద్దండి. వెనక బాత్రూమ్ ఉంది కదా, ఆ బాత్రూంలో ఒక గాబు ఉంది, ఈ గాబు ఉంది, 2 గాబులు ఉన్నాయి. 4-5 రోజులకు ఒక్కసారి ఈ గాబులకి బ్లీచింగ్ రాసుకుంటూ ఉంటాను. బాత్రూంలో ఉండే గాబుకైతే అంత ఎక్కువ పాచి ఉండదండి. అది ఎప్పుడో 10 రోజులకు 15 రోజులకు ఒకసారి రాసినా సరే దానికి అంత పాచి ఉండదు. కానీ బయట ఉండే గాబుకు మాత్రం పాచి చాలా ఎక్కువ ఉండిద్ది. దీనికి మాత్రం 4 రోజులకు ఒకసారి బ్లీచింగ్ రాస్తాను. ఇంక ఇదిగోండి బట్టలు కూడా నానబెట్టేశాను. సరిపేసి బట్టలన్నీ నానబెట్టేసి ఇప్పుడు ఇంకా అంట్లు కడగాలి. టబ్లో అంట్లేసి ఉంచుతాను కదండి, అందుకని ముందు ఇదిగోండి టబ్ అనేది నీట్గా కడిగేసి పెట్టుకుంటాను. ఇందులోనే మళ్ళీ అంట్లు స్టాండ్ పెట్టి అంట్లు వేసుకుంటాను, నీళ్ళు అనేవి కారకుండా ఉంటాయిలే అని. ఈ అంట్లు స్టాండ్ నేను వెనక పెడతాను కదండి, వెనక మళ్ళీ నీళ్ళన్నీ కారి మడుగైద్దని టబ్లో పెట్టుకొని ఉంచుకుంటాను. అందుకే అంట్లు కడగబోయే ముందు టబ్బు కూడా నీట్గా కడుగుతాను. ఇంకా అంట్లు కడిగే ముందు ఇదిగోండి మన పల్లెల్లో అన్నం మెతుకులని ఇంకా తినేటప్పుడు ఉంటాయి కదండి, పెరుగని, టీ పెట్టుకున్నప్పుడు టీ పొడి అని, కూర మిగలటం, ఇంకా అవన్నీ తీసి మొత్తం ఇదిగోండి ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటాను. ఇవన్నీ కుడితి బకెట్లో పోస్తానండి. కుడితి బకెట్లో పోస్తే ఇంకా గేదెలు ఉంటాయి కదా, గేదెలకు పోస్తాము. అంట్లు కడగబోయే ముందు ఇవన్నీ తీసి ఒక గిన్నెలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి అంట్లు కడగటానికి కూడా చాలా తేలిగ్గా ఉండిద్ది. వీటిని ఇలాగనే ఉంచి అంట్లు కడిగాము అనుకోండి, అంట్లు పీచు నిండా అంటుకుంటాయి. అంట్లు కూడా చాలా నీట్గా ఉండవు. పని తర్వాత పని చేసుకున్నాం అనుకోండి, ఎంత పని అయినా సరే అలసట లేకుండా చేయొచ్చు. ఇదే ఈరోజు వీడియో.